వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్. సో ఎవరైతే మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్లో భాగస్వాములై ఉన్నారో గత వారం రోజుల నుంచి మనం ఎంట్రీ కోసం చూస్తున్నాం. మనం ఏదైతే సుదర్శన చక్రం స్ట్రాటజీ డిస్కస్ చేశామో ఆ స్ట్రాటజీ ప్రకారం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎంట్రీ దొరుకుతుందని మనం వెయిట్ చేస్తున్నాం. బట్ ఈ వీక్ మనకి ఎక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. అయితే చాలామంది చాలా ఓపికగా పేషెన్స్గా వెయిట్ చేశారండి 1 వీక్. చాలామందికి కొంతమందికి అయితే అసలు పేషెన్సీ ఉండదు. బట్ కామెంట్ రూపంలో చాలామంది అర్థమవుతుంది నాకు ఆ విషయం. చాలామంది వెయిట్ చేశారు బట్ ఎంట్రీ దొరకలేదు. చూద్దాం నెక్స్ట్ వీక్ దొరుకుతుందేమో. అయితే ఈ వీడియోలో నేను ఇంకొక స్ట్రాటజీ ఇవ్వబోతున్నాను, ఎస్కేకే స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఓకే, ఎస్కేకే అంటే సంపత్ కుమార్ కనుకు అని. ఓకే, ఎస్కేకే స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇక్కడ స్కిప్ చేసి డైరెక్ట్ నేను స్ట్రాటజీ వీడియో చూస్తాను, ఇక్కడ ఏం చెప్తున్నాడో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అవసరం లేదని అలా మాత్రం స్కిప్ చేయకండి. ఓకే, సో మీరు ముందు మనం చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎందుకు అసలు ఈ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది నా ఒపీనియన్ చూసిన తర్వాత స్ట్రాటజీ చూడండి. ఓకేనా? సో అంతేగాని ఇక్కడ స్కిప్ చేసి డైరెక్ట్గా ఆ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది స్కిప్ చేసుకుంటూ చూడకండి ఈ వీడియోని. ఓకే, సో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది. ఈ స్ట్రాటజీని మనం నిఫ్టీలో యూజ్ చేస్తాం, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో డైలీ ఎంట్రీస్ ఉంటాయి కంపల్సరీగా. మనకు సుదర్శన చక్రం నేను బిల్డ్ చేసినటువంటి నా ఉద్దేశం ఏంటో తెలుసా? అసలు సుదర్శన చక్రం స్ట్రాటజీని ఎందుకు బిల్డ్ చేసాం, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్ట్రాటజీనే. బట్ నా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీలో ఆ సెటపే, అంటే ఆ ట్రేడింగ్ సెటపే ఫస్ట్ ఎందుకు ఇచ్చాను అంటే, చాలామంది మార్కెట్లో డైలీ ఓవర్ ట్రేడింగ్ చేసి లాస్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ యొక్క నెంబరే ఎక్కువగా ఉంది. సో అలాంటి వాళ్ళకి రేర్గా ఎంట్రీ దొరికినా పర్లేదు, బట్ స్టాప్ లాస్లు అవ్వద్దు. ఎంట్రీ దొరికినప్పుడు మ్యాక్సిమం టార్గెట్ అవ్వాలి తప్పితే స్టాప్ లాస్ అవ్వద్దు. అలాంటి స్ట్రాటజీ ఒకటి ఇద్దాం. ఇలాంటి స్ట్రాటజీ ఇస్తే కనుక చాలామందికి హెల్ప్ అవుతుంది. బిగినర్స్ ఎవరైతే ప్రో ట్రేడర్గా మారాలనుకుంటున్నారో, ఎవరైతే పేషెన్సీగా ఉంటున్నారో అలాంటి వాళ్ళకి పేషెన్సీ అలవాటు అవుతుంది. ఇక్కడ ఈ స్ట్రాటజీ అనేటువంటిది రేర్గా ఎంట్రీస్ ఇచ్చినప్పుడు మనకి మంచి టార్గెట్స్ ఇస్తుంటుంది. సో అలాంటి స్ట్రాటజీ అయితేనే బాగుంటుంది అనేసి నేను సుదర్శన చక్రం స్ట్రాటజీ ఇచ్చానండి. ఓకే, సో నేను ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం అదే. ఓకే, సో అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు 1 వీక్ నుంచి ఎంట్రీ దొరకట్లేదు కదా, నేను కూడా చూశాను, నాకు కూడా అదే అనిపించింది. 1 వీక్ నుంచి ఎంట్రీ దొరకట్లేదంటే కొంత డిసప్పాయింటెడ్గా ఉంటారేమో అని ఇంకో స్ట్రాటజీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అంటే దీని ఉద్దేశం సుదర్శన చక్రం స్ట్రాటజీని పక్కకు పెట్టండి అనేది మాత్రం కాదండి. ఓకే, మన మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్లో సుదర్శన చక్రం స్ట్రాటజీ ప్రకారం మనకి 100 ట్రేడ్స్ మనం చూస్తాం. ఓకే, ఇదంతా ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్. ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో 100 ట్రేడ్స్ సుదర్శన చక్రం స్ట్రాటజీని టెస్ట్ చేస్తాం. ఓకే, సో అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటి స్ట్రాటజీకి కూడా మీరు సపరేట్గా మళ్ళీ ట్రేడింగ్ జర్నల్, మళ్ళీ నెక్స్ట్ ఒక పేజ్లో ఆల్రెడీ మనం ట్రేడింగ్ జర్నల్ ఒక పేజ్లో ప్రిపేర్ చేశాం కదా, ఇంకో పేజ్లో ఈ స్ట్రాటజీని కూడా ప్రిపేర్ చేసి మీకు ఎక్కువ రోజులు పట్టదు. సుదర్శన చక్రం స్ట్రాటజీ ప్రకారం మనకి రేర్గా ఎంట్రీస్ దొరుకుతాయి కాబట్టి మీకు టైం పట్టుద్ది. బట్ ఈ స్ట్రాటజీని టెస్ట్ చేయడానికి మీకు ఎక్కువ రోజులు ఏం పట్టదు, 2 వీక్స్లో అయిపోతుంది. ఎందుకంటే మనకి డైలీ 5-6 ఎంట్రీస్ దొరుకుతుంటాయి కాబట్టి దాంట్లో మీరు ఎన్ని ట్రేడ్స్ చేస్తారు ఏంటి అనేటువంటిది డిసైడ్ అవ్వండి. కొద్ది రోజులు లైవ్ మార్కెట్లో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంటుంది. సో మీరు కంపల్సరీగా ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. ఓకే, ఈ స్ట్రాటజీకి అంటే ప్రతి స్ట్రాటజీ ప్రకారం సపరేట్ ట్రేడింగ్ జర్నల్ ఉండాలి. సో ఈ స్ట్రాటజీ ప్రకారం ఎస్కేకే స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం కూడా మీకు సపరేట్ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. సేమ్ కాలమ్స్ అయితే సేమ్ ఉంటాయి. ఓకే, ట్రేడ్ నెంబర్ 1 ఏంటి, మనం ఎక్కడ దేంట్లో ఎంట్రీ దొరికింది, స్టాప్ లాసా టార్గెటా, అయితే ఆ అమౌంట్ ఎంత, ఏమైనా రిమార్క్స్ ఏమైనా మనం నోట్ చేసుకునేది ఉందా, అలాంటి అంతా సేమ్. ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా ట్రేడింగ్ జర్నల్ ఎలా మెయింటైన్ చేయాలని. ఆ వీడియో చూడకపోతే చూడండి, సేమ్ అలాగే ఒకటి మెయింటైన్ చేయండి. ఈ స్ట్రాటజీలో డైలీ 5-6 ఎంట్రీస్ ఉంటాయి మినిమం. ఓకే, 4-5 అయినా ఉంటాయి. ఎంట్రీ అయితే పక్కా ఈ స్ట్రాటజీ ప్రకారం. అయితే ఈ స్ట్రాటజీలో ఎంట్రీస్ చాలా దొరుకుతుంటాయి. అలాగే స్టాప్ లాసులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ స్ట్రాటజీలో. ఓకే, ఈ స్ట్రాటజీలో స్టాప్ లాసులు కూడా చాలానే ఉంటుంటాయి. ఎందుకంటే ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ. మీకు స్కాల్పింగ్ అంటేనే హై రిస్క్తో కూడుకున్నటువంటిది జనరల్గా. సో ఉన్నటువంటి వాటిలలో రిస్క్ని తగ్గించి, ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పబోయే స్ట్రాటజీ నేను ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు వేరే దాంట్లో చాలా మాడిఫికేషన్స్ తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటిది చాలా మాడిఫికేషన్స్ జరిగిన తర్వాత ఇచ్చేటువంటి స్ట్రాటజీ ఇది. ఓకే, సో అంటే మనకు మార్కెట్లో కాలానుగుణంగా మనం కొన్ని మాడిఫికేషన్స్ తీసుకొచ్చి, మార్కెట్ ప్రకారం కొన్ని మాడిఫికేషన్స్ తీసుకొచ్చి ఈ స్ట్రాటజీని ఇస్తున్నాం. ఓకే, సో దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే అలర్ట్గా ఉండాలండి. స్కాల్పింగ్ స్ట్రాటజీ కదా,
చాలా అలర్ట్గా ఉండాలి. ఎంట్రీ తీసుకున్న తర్వాత వెంటనే క్యాండిల్స్ పడుతూ ఉంటాయి, వెంటనే అక్కడ జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నాను మీకు? ఎంట్రీస్ పక్కాగా దొరుకుతాయి, స్టాప్ లాస్లు కూడా ఉంటాయన్న విషయం చెప్తున్నాను. అలాగే టార్గెట్లు ఉంటాయి, టార్గెట్లు కూడా మంచి ఇచ్చినప్పుడు చాలా మంచి టార్గెట్సే ఇస్తాయి. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో మనకి 1:1.5 అన్నమాట. అంటే మీకు లాస్ వచ్చినప్పుడు ఒక 500 వచ్చింది అనుకోండి, మనకు టార్గెట్ హిట్ అయినప్పుడు 750 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. లాస్ వచ్చినప్పుడు 1000 వస్తే 1500 ప్రాఫిట్ వస్తుంది టార్గెట్ హిట్ అయినప్పుడు. సో రిస్క్ రివార్డ్ రేషియో 1:1.5. డైలీ ఎంట్రీస్ దొరుకుతాయి. ఇందులో అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలర్ట్గా ఉండడము అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ కూడా చెప్తుంటాను నేను. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఇటువైపే చూడండి, ఇక్కడ అప్పర్ సైడ్ చూడొద్దు, లేకపోతే ఇటు సైడ్ చూడొద్దు, డౌన్ సైడ్ మనం ఎంట్రీ కోసం చూడొద్దు, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇస్తాం కదా. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అలా అయితేనే ఈ వీడియో చూడండి, ఓకేనా? సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా, ఎందుకంటే ఇది స్కాల్పింగ్. మీరు ఏ మాత్రం నెగ్లిజెన్సీ ఉంటే కనుక, నెగ్లెక్టెడ్గా ఉంటే కనుక చాలా రిస్క్ ఉంటుందండి ఈ స్ట్రాటజీ, ఓకే? సో దీన్ని ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు రియల్గా ట్రేడ్ చేయకండి, రియల్ అమౌంట్ పెట్టి ట్రేడ్ చేయకండి ఈ స్ట్రాటజీని. మీకు ఎక్కువ టైం పట్టదు, 100 ట్రేడ్స్ టెస్ట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 15 days పట్టవచ్చు నాకు తెలిసి, ఓకే? 2 weeks, ఎందుకంటే ఎక్కువ ఎంట్రీస్ దొరుకుతాయి కాబట్టి, ఓకే? సో మనం చెప్పినటువంటి స్ట్రాటజీ ప్రకారం ఎన్ని ఎంట్రీస్ దొరుకుతున్నాయి ఏంటి అనేటువంటిది ఒక 2 weeks 3 weeks మీకు ఎంత టైం పడితే అంత 100 ట్రేడ్స్ అయినా టెస్ట్ చేసి దాంట్లో ఓకే ఇది బాగుంది, నా మెంటాలిటీకి కూడా ఇది సూట్ అవుతుంది, నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అని అనుకుంటేనే ఈ స్ట్రాటజీని అప్లై చేయండి, ఓకే? సో అలా కాకుండా మీరు ఏదో టెన్షన్గా ఫీల్ అయ్యి యాంగ్జైటీగా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఓకే? చాలా రిస్కీగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ స్ట్రాటజీని అప్లై చేయొద్దు, ఓకే? సో అర్థమైంది కదా. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది చూపిస్తాను. వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చండి, మీకు పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పగలను, షార్ట్కట్లో నేను చెప్తాను, బట్ అందరికీ అర్థం చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉండదు కదా, అంటే ఒకే రకంగా ఉండదు కదా. కొందరికి ఫాస్ట్గా అర్థమవుతుంది, కొంచెం మీడియంగా అర్థమవుతుంది, కొంతమందికి చాలా స్లోగా అర్థమవుతుంది. నేను అందరినీ కన్సిడర్ చేసి ఇక్కడ వీడియో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇది, స్టాక్ మార్కెట్, వేరే విషయం వేరేగా ఉంటుంది. బట్ ఇక్కడ స్టాక్ మార్కెట్ అమౌంట్కి సంబంధించినటువంటిది కాబట్టి, మనీకి సంబంధించినటువంటిది కాబట్టి, ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా కూడా దాని రిజల్ట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఆ రిజల్ట్ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, కాబట్టి చాలా పేషెన్సీ ఉండాలి. సో ఇక్కడ మనం పోల్ కండక్ట్ చేసాం. సో 9 votes ఇక్కడ వేశారండి, అంటే 9 members పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనకి ఈ స్ట్రాటజీకి సంబంధించి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే 89% ఇంట్రెస్టెడ్గా అని చెప్పారు. ఈ 9 people రియాక్ట్ అయ్యారండి. ముందుగా వీళ్ళకి థ్యాంక్ యూ అండి, ఈ 9 peopleకి. సో మిగిలిన వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదో నాకైతే తెలియదండి. ఇక ఏంటంటే ఒపీనియన్ చెప్పడమే కదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎందుకంటే చాలామందికి ప్రతి వీడియోలో చెప్తున్నాను కమ్యూనిటీ ట్యాబ్ ఫాలో అవ్వండి అని, ఇంకా వినకపోతే మనం చేసేది ఏం లేదు ఇక, ఓకే? నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీడియోలో చెప్పిన స్ట్రాటజీ కాకుండా నేను ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చినా కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కనిపిస్తుంటుంది, ఫాలో అవ్వండి అని చెప్పాం. ఇక వినని వాళ్ళకి ఏమీ చెప్పలేం మనం, ఓకే? స్ట్రాటజీలోకి వెళ్దామండి. ఇక్కడ మనం ఈ స్ట్రాటజీని నిఫ్టీలో యూజ్ చేయొచ్చు, అలాగే బ్యాంక్ నిఫ్టీ, ఓకే? ఆప్షన్ బయ్యింగ్ కోసం మాత్రమే వాడతాం, ఓకే? ఆప్షన్ బయ్యింగ్ కోసం మాత్రమే వాడతాం, ఓకే? స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటే తెలుసు కదా మీకు. స్కాల్పింగ్ అంటే చాలా తక్కువ టైంలో, స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా చాలా తక్కువ టైంలో, నిమిషాల వ్యవధిలోనే బయటకు వచ్చేయడం అన్నమాట జనరల్గా స్కాల్పింగ్ అంటే, ఓకే? ఫ్యూ మినిట్స్లో బయటకు వచ్చేస్తాం అంతే. సో ఇది నిఫ్టీ చార్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. దీంట్లో మనం వాడేటువంటి టైం ఫ్రేమ్ 1 minute అండి, ఓకే? యాజ్ పర్ ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్స్కి 1 minute యూజ్ చేయొచ్చు. ఇదే స్ట్రాటజీని 3 minutesలో కూడా యూజ్ చేస్తాం కొన్ని సందర్భాలలో, ఓకే? మనకు మార్కెట్ చేంజ్ అవుతుందండి, ఓకే? సో చేంజ్ అయినప్పుడు 3 minutesలో యూజ్ చేస్తాం. సో ఆ 3 minutes ఇప్పుడు మీకు అవసరం లేదు, ఓకే? ఏమైనా చేంజెస్ ఉంటే అందుకే కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను, అప్పుడు చూసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే 1 minuteలోనే సూట్ అవుతుంది. ఇప్పటి మార్కెట్ కండిషన్కి 1 minuteలోనే సూట్ అవుతుంది ఈ స్ట్రాటజీ. సో నిఫ్టీ ఇక్కడ చార్ట్ తీసుకున్నాను, 1 minute టైం ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ క్యాండిల్స్ వచ్చేసరికి మనకి నార్మల్ క్యాండిల్స్ కాకుండా హైకెనాషి క్యాండిల్స్ యూజ్ చేస్తాం, ఓకే? సో ఇది క్లియర్ కదా. నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేస్తాం, 1 minute టైం ఫ్రేమ్లో ఉండాలి, హైకెనాషి క్యాండిల్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఓకే? ఇది క్లియర్ కదా. సో ఈ స్ట్రాటజీలో చాలా అలర్ట్గా ఉండాలండి, ఈ స్ట్రాటజీలో చాలా అలర్ట్గా ఉండాలి, ఓకే? మీకు ఎంట్రీ విషయంలో కూడా డౌట్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకే? మళ్ళీ చెప్తున్నాం స్కిప్ చేయకుండా అని, ఓకే? సో ఈ స్ట్రాటజీ వీడియోని మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోని కనీసం 4-5 times చూడండి, ఓకే? ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ 5 o'clockకి మీకు అప్లోడ్ అవుతుంది కాబట్టి సాటర్డే సండే కూడా వీడియో చూడండి, ఓకే?
సో ఎందుకంటే మీకు ఎంత ఎక్కువగా చూస్తే మీకు అంత ఎక్కువగా అర్థమవుతుంది. ఓకే, అంత మంచిగా అర్థమవుతుంది. రేపు మార్కెట్లో మీరు మండే రోజు నుంచి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. ఓకే, మీరు ఎన్నిసార్లు చూసినా నాకు వ్యూ కౌంట్ ఒకటే ఉంటుందండి. అది మీరు మీలో యూట్యూబర్స్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. రైట్, ఇది క్లియర్ కదా, కండిషన్స్ ఓకే కదా. రైట్, ఇప్పుడు ఎలా ఎంట్రీ తీసుకుంటాం? ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్ అండి. ఓకే, మనకి రెడ్ క్యాండిల్ ఉంది ఫస్ట్ క్యాండిల్, అవునా? రైట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక క్యాండిల్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, ఎన్ని క్యాండిల్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ కలరే ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ టైం మనకి ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ ఉంది. ఓకే, సో ఇలా రెడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్నైనా ఉండనివ్వండి. ఓకే, ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ అయినా ఉండనివ్వండి, ఒక్క క్యాండిల్ ఉన్నా సరే. ఓకే, రెడ్ క్యాండిల్ ఒక్కటి ఉన్నా సరే, మనం నెక్స్ట్ చూడాల్సింది గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ 1 ఉన్నా, 10 ఉన్నా, 50 ఉన్నా, ఎన్ని ఉన్నా మనం గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తాం. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ కాబట్టి. ఓకే, గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తున్నాం. ఓకే, ఇది బాగానే ఉంది. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి? గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తున్నామంటే మనం సిఈ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్స్ తర్వాత. ఓకే, ఈ రెడ్ క్యాండిల్స్ ఎన్నైనా కావచ్చు, నెంబర్ ఎంతైనా కావచ్చు. ఓకే, సో దాని తర్వాత ఎప్పుడైతే 2 గ్రీన్ క్యాండిల్స్ లోయర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఓకే, కింది సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఓకే, సో అలా ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ క్యాండిల్ చూద్దాం, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ చూద్దాం. ఇది లెంతీగా ఉంటుంది, క్లియర్గా చెప్పబోతున్నాను. ఎందుకంటే అసలే ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్కి లోయర్ సైడ్ చిన్న విక్ ఉంది. ఓకే, సో దీనికి కూడా లోయర్ సైడ్ విక్ ఉంది. మనకి 2 వరుసగా 2 క్యాండిల్స్ అనేటువంటి లోయర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఈ 2 క్యాండిల్స్ చూడండి. ఓకే, లోయర్ సైడ్ విక్స్ ఉన్నాయా? వాటికి షాడోస్ ఉన్నాయా? లేవు కదా. సో అంటే ఇక్కడ మన ఎంట్రీ అవుతుంది. ఆ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది మన ఎంట్రీ. ఎక్కడ? ఈ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఇది మన ఎంట్రీ. దీనికి ముందున్నటువంటి క్యాండిల్ ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్, దీని లో అనేటువంటిది మనకు స్టాప్ లాస్. ఇది ఎంట్రీ. ఓకే, ఇది స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ కొంతమంది అడుగుతుంటారండి, ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా వీడియోలో చెప్పే ఉంటాము, మనం దీంట్లో నిఫ్టీలో ఎలా స్టాప్ లాస్ పెడతాము, ఈ నిఫ్టీలో స్టాప్ లాస్ పెట్టరాదు కదా, ఇలా అంటారనమాట. మనం దీంట్లో చార్ట్ చూస్తామండి. దీంట్లో చార్ట్ చూసి ఏం చేస్తాం? మన ఆప్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ అని చెప్పాం. ఎంట్రీ అప్పుడు ఎక్కడ ఉంది? ఇది 22,869 ఉంది. అంటే 22,900 సిఈని బై చేస్తాం. ఓకే, 22,900 సిఈని బై చేసి ఏం చేస్తాం మనం? అది పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ మనం లైన్ డ్రా చేసి పెట్టుకోవాలి. ఎక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది మనం ఈ ప్రీవియస్ క్యాండిల్ అని చెప్పాం కదా, ఇక్కడ మనం లైన్ డ్రా చేసి పెట్టుకుంటాం. ఒకవేళ అక్కడ పొజిషన్లో రెడీగా ఉంచుకోవాలి మొబైల్. ఇంకో డివైస్లో మనకి ఇది చార్ట్ ఇలా రెడీగా ఉండాలి. ఎప్పుడైతే ఒకవేళ ఇలా కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినట్టు. వెంటనే ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఆ సిఈని 22,900 సిఈని ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది స్టాప్ లాస్ బాగానే ఉంది. ఇప్పుడు టార్గెట్ ఎలా అంటే మనం సుదర్శన చక్రం స్ట్రాటజీలో ఎలా చెప్పామో అలాగే. ఓకే, అంటే 1:1.5 అది రావాలంటే ఎలా వస్తుంది? మనకి ముందు మనకి రిస్క్ ఎన్ని పాయింట్స్ మనకి ఇక్కడ తెలియాలి. రిస్క్ ఎన్ని పాయింట్స్ ఇక్కడ? ఓకే, 22,869 మన ఎంట్రీ. సో 22,869 మైనస్ మన స్టాప్ లాస్ ఎంత? 22,817 చేస్తే ఎంత వస్తుంది? 52 పాయింట్స్ వస్తుంది. ఓకే, అంటే మన స్టాప్ లాస్ అనేటువంటిది 52 పాయింట్స్. ఇండెక్స్లో 52 పాయింట్స్ అండి. ఓకే, ఇండెక్స్లో 52 పాయింట్స్ అంటే మీకు ఆప్షన్లో ఆల్మోస్ట్ దీంట్లో సగం వస్తుంది. అంటే 25 పాయింట్స్ ఆ రేంజ్లో రావచ్చు. ఓకే, ఆప్షన్ ప్రీమియంలో అయితే కనుక 25 పాయింట్స్ అలా రావచ్చు. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇక్కడ మనకి 52 పాయింట్స్ అనేటువంటిది స్టాప్ లాస్ వచ్చింది కాబట్టి ఈ 52ని ఇంటూ 1.5 చేద్దాం. చేస్తే 78 పాయింట్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మన ఎంట్రీకి యాడ్ చేయాలి. ఓకే, మన ఎంట్రీ ఎక్కడ? 22,869 ప్లస్ 78 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 22,947 వస్తుంది. సో అక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 22,947 ఎక్కడుంది? అక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ 22,947 ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం.
ఓకే, ఏమైంది మరి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే? ఓకే, వెళ్ళింది కదా. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనం? ఇక్కడ కదా, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ ప్లే చేసాం. ఏమైంది? ఇక్కడ మనకు టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. మనం ఎంట్రీ ఎన్నింటి తీసుకున్నాం? ఆల్మోస్ట్ 920 అటు ఇటుగా తీసుకున్నాం. 921, 922. ఓకే రైట్. మనం ఎన్నింటికి ఎగ్జిట్ అయ్యాం? 9:45కి ఎగ్జిట్ అయ్యాం. అంటే ఎంత టైం పట్టింది? 25 మినిట్స్ పట్టిందండి. ఓకే, 25 మినిట్స్ పట్టింది. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా కూడా అవుతుంటాయి. ఓకే, అన్నిటికీ సేమ్గా ఉండదు. సో ఇప్పుడు మీకు ఎంట్రీ ఏంటి అనేటువంటిది అర్థమైంది కదా. ఓకే, స్టాప్ లాస్ ఎలా అర్థమైంది కదా, టార్గెట్ ఎలా అర్థమైంది కదా. సో ఇక స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి ప్రతిసారి ఇక మీకు ఇంత డీటెయిల్గా చెప్పనవసరం లేదు కదా. ఇక మిగిలిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎంట్రీ గురించే చూపిస్తాను నేను. ఓకే, ఎంట్రీస్ గురించే చూపిస్తాను, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేటువంటిది చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను క్యాల్కులేషన్స్ ఎలా చేశానో అర్థమైంది కదా. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ క్యాల్కులేషన్స్ ఎలా చేశానో మీకు అర్థమైంది కదా. మిగిలిన ఎగ్జాంపుల్స్లో కూడా మీరు క్యాల్కులేషన్స్ అలాగే చేసుకోండి. ఓకేనా. నేనేంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేటువంటిది ఆ ఎంట్రీ గురించి చెప్తాను. స్టాప్ లాస్ ఎలా, టార్గెట్ ఏంటి అనేటువంటిది చెప్తాను. క్యాలిక్యులేషన్స్ చెప్పాను. ఓకే, క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే మీకు బోర్గా ఉంటుంది కదా. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాను కదా క్యాలిక్యులేషన్స్. సో ఆ ప్రకారం చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకు టార్గెట్ హిట్ అయింది, అయిపోయింది అక్కడిక. ఓకేనా రైట్. మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి? ఓకే, ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ఫ్లో అండి. ఇది అప్ ట్రెండ్ కదా. అప్ ట్రెండ్ అంటే చూడండి, ఇక్కడ మనం స్కాల్పింగ్లో ఉన్నాం. మన స్కాల్పింగ్ ప్రకారం ఇది అప్ ట్రెండ్. మీకు ఓవరాల్గా 5 మినిట్స్ 15 మినిట్స్ పెట్టినప్పుడు ఆ ట్రెండ్ ఎలా ఉంది అనేటువంటిది మనకు సంబంధం లేదు. మనం 1 మినిట్లో ఉన్నాం. 1 మినిట్ ప్రకారం అయితే ఇది అప్ ట్రెండ్ ఒకటి, ఇది ఒక మూవ్. ఓకే, సో ఇది అప్ ట్రెండ్ మూవ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ అప్ ట్రెండ్ మూవ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం? రెడ్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, రెడ్ క్యాండిల్స్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ వస్తే మనం ఏం చేసాం? గ్రీన్ కోసం వెయిట్ చేసాం కదా. అలాగే ఇక్కడ గ్రీన్లు ఉన్నాయి కాబట్టి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి రెడ్ కోసం వెయిట్ చేస్తాం. ఆ రెడ్ కూడా ఎలా ఫామ్ కావాలి? 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్స్ లేకుండా ఫామ్ అవ్వాలి. అంటే పై సైడ్ విక్స్ లేకుండా ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఫామ్ అయినాయి, మరి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కానీ విక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. స్కాల్పింగ్ ప్రకారం, మన స్ట్రాటజీ ప్రకారం, ఎస్కేకే స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ వచ్చాయి, రెడ్ వచ్చాయి. ఓకే, ఇక్కడ మనం ఇదొక ఫ్లో కాబట్టి ఏం చేస్తామంటే ఈ రేంజ్లో మనం ఎంతసేపటికి రెడ్ క్యాండిల్స్ కోసం మాత్రమే చూడాలి. ఓకే, గ్రీన్ క్యాండిల్స్ చూడొద్దు. ఓకే, గ్రీన్ క్యాండిల్స్ చూడొద్దు. ఓకే, సో ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్స్ ఎక్కడ వచ్చాయి? ఇక్కడ వచ్చాయి చూడండి, ఈ 2. ఓకే, ఇక్కడ మళ్ళీ పిఈ సైడ్ ఎంట్రీ దొరికిందండి. అవును కదా. ఈ సెకండ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ చూడండి, రైట్, అది స్టాప్ లాస్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒక ఫ్లో మనకు అప్ ట్రెండ్ ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్స్ కోసం మాత్రమే చూస్తాం. ఇక్కడ రెడ్ ఉంది బట్ అప్పర్ సైడ్ విక్స్ ఉన్నాయి. ఇక్కడ రెడ్లు ఉన్నాయి, అప్పర్ సైడ్ విక్స్ ఉన్నాయి. రెడ్ ఉంది, అప్పర్ సైడ్ విక్. మనకి 2 క్యాండిల్స్ రావాలి పర్ఫెక్ట్గా. ఇక్కడ వచ్చింది మనకి. ఓకే, సో ఇక్కడ మనం పిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ ఇది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే తీసుకుంటాం. ఎంత? 22,929 అంటే 22,900 పిఈ బై చేస్తాం. ఇక్కడ పిఈ బై చేసి ఈ లైన్ని టచ్ చేస్తే ఎగ్జిట్ అవుతాం. ఇక్కడ చూడండి, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్. అంటే 2 మినిట్స్లోనే ఇక్కడ టచ్ అయిపోయింది చూడండి. స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, సో ఇక్కడ టార్గెట్ ఎంత అనేటువంటిది తెలుసు కదా మీకు. టార్గెట్ ఎలా అనేటువంటిది ఎలా వస్తుంది? 22,941 మైనస్ 22,929 చేస్తే మనకు ఎన్ని పాయింట్స్ వస్తుందో, ఓకే, దాన్ని ఇంటూ 1.5 చేస్తే, ఓకే, మల్టిపుల్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. ఆ వాల్యూని ఇందులో నుంచి తీసేయాలి. డౌన్ సైడ్ కాబట్టి తీసేయాలి. దీంట్లో నుంచి ఏదైతే వస్తుందో ఆ వాల్యూ దగ్గర మనం టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఈలోగానే వితిన్ 2 మినిట్స్లో స్టాప్ లాస్ అయింది చూడండి. అందుకే ఈ స్ట్రాటజీలో చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయింది. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్. మళ్ళీ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం? ఇదంతా ఇది తీసేస్తా. ఇవి చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఎంట్రీ విషయంలో కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఓకే, ఇది ఒక రెడ్ ఫ్లో. ఓకే, మ్యాక్సిమం మధ్యలో 2 గ్రీన్ వచ్చినప్పటికీ మనకైతే ఇక్కడున్న మార్కెట్ రేంజ్కి ఇక్కడ వరకు వచ్చిన మార్కెట్ రేంజ్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. అంటే ఇంతవరకు అయితే పడింది కదా, మనకు అది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ రెడ్ అంటే డౌన్ ట్రెండ్ వచ్చింది కాబట్టి మనం గ్రీన్ కోసం చూస్తాం. ఓకే, గ్రీన్ 2 క్యాండిల్స్ ఎలా ఉండాలి?
లోయర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ది విక్ ఉంది లోయర్ సైడ్. నెక్స్ట్ 2 క్యాండిల్స్ చూడండి, ఇవి లోయర్ సైడ్ విక్ లేదు. అంటే మనం ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే క్లోజ్ అయిందో ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకోవాలి. 22,944 ఉంది, అంటే 22,900 CEని బై చేయాలి. మరి స్టాప్ లాస్ ఎక్కడ అంటే ఈ క్యాండిల్ ఉంది కదా, దీనికి ముందున్నటువంటి క్యాండిల్ యొక్క లో అనేటువంటిది మనకి స్టాప్ లాస్. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని మల్టిపుల్ 1.5 చేస్తే ఇంటూ 1.5 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఇక్కడ మన ఎంట్రీ అయినటువంటి 22,944కి కలపాలి. ఎందుకు? మనకు సిఈ సైడ్ కాబట్టి, పై సైడ్ కాబట్టి కలపాలి. కింది సైడ్ అయితేనేమో తీసేస్తామన్నమాట. సో ఏదైతే వాల్యూ వస్తుందో అక్కడ మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇది. ఓకే, సో ఇక్కడ మోస్ట్లీ టార్గెట్ హిట్ అయి ఉంటుంది. నేను క్యాల్కులేషన్స్ చేయట్లేదు. ఓకే, మీరు చెక్ చేసుకోండి. ఈరోజు ఫ్రైడే కదా, మీరు హ్యాపీగా ఫ్రైడే, సాటర్డే, సండే బాగా బ్యాక్ టెస్ట్లో టెస్ట్ చేసుకోండి. ఇది చాలా ఎంట్రీస్ దొరుకుతాయి. ఇప్పటికి మనకు 2 ఎంట్రీస్ దొరికాయి కదా. రైట్, ఇక్కడ గ్రీన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం? రెడ్ కోసం చూస్తాం. ఏమైంది? ఇక్కడ విక్స్ ఉన్నాయి. ఓకే, సో విక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? మనకి ఇదొక 3 క్యాండిల్స్ ఫ్లో అనేటువంటిది, అంటే 4 క్యాండిల్స్ వచ్చాయి రెడ్. ఓకే, ఇది 4 క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి మనం అప్పర్ సైడ్ మనం గ్రీన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇది ఒక ట్రెండ్ లాగా తీసుకోవచ్చు. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి రెడ్ క్యాండిల్స్ తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు గ్రీన్ క్యాండిల్స్ని చూడాలి. ఓకే, మరి ఇక్కడ ఒక్క క్యాండిలే ఉంటే అలా చూడొద్దండి. ఒకవేళ ఇక్కడ ఒకటే గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఈ క్యాండిల్స్ కనుక ఇక్కడ ఫామ్ అయితే అప్పుడు మనం ఇటు సైడ్ ఎంట్రీ తీసుకోం, అప్ సైడ్ అంటే సిఈ ఎంట్రీ తీసుకోం. అట్లీస్ట్ ఒక 3-4 క్యాండిల్స్ ఇలా ఫామ్ అయ్యాయంటే మనం అప్పర్ సైడ్ మనం ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకేనా? మీకు చాలా డౌట్స్ కూడా వస్తుంటాయి ఇలాంటి విషయాల్లోనే. మనం ఇప్పుడు ఇట్లాంటి దగ్గర డౌన్ సైడ్ చూడాలా, అప్పర్ సైడ్ చూడాలా అనేటువంటిది మీకు డౌట్స్ వస్తుంటాయి, మీకు బై ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి. మన కమ్యూనిటీ ట్యాబ్ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంటుంది. మన ఛానల్ ఫాలో అవ్వండి అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇలా మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి ఇక్కడ 2 క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయ్యాయి చూడండి. ఓకే, సో ఇక్కడ 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ అయినటువంటిది ఇక్కడ తీసుకుంటే కనుక మనకు స్టాప్ లాస్ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయిందా? ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, 3 ఎంట్రీస్లో ఇప్పుడు ఏమైనా ఇప్పటివరకు 3 ఎంట్రీస్ దొరికితే 2 స్టాప్ లాస్ అయినాయి, 1 టార్గెట్ అయింది. ఓకే, రైట్. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. మినిమం 3-4 క్యాండిల్స్ వస్తే కనుక ఇది ఒక ట్రెండ్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటే గ్రీన్ క్యాండిల్ ఉంటే దాన్ని ట్రెండ్ కన్సిడర్ చేయం. ఓకే, ఇక్కడ 3-4 గ్రీన్ వచ్చాయి కాబట్టి ఇది అప్ ట్రెండ్. అంటే మనం ఏం చేస్తాం? డౌన్ ట్రెండ్ సైడ్ చూస్తాం, అంటే రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తాము. అర్థమవుతుంది కదా ఇక్కడ క్లియర్గా? అప్పుడు రెడ్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి, 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే ఇది మన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక తెలుసు కదా టార్గెట్ ఎలా ఫిక్స్ చేస్తామనేటువంటిది. ఇది బ్రహ్మాండంగా మనకి టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు 4 ఎంట్రీస్లో 2 స్టాప్ లాస్ 2 టార్గెట్ 2 మనకి రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒక డౌన్ ఫ్లో. అవునా? డౌన్ ఫ్లోలో మనం ఏం చేస్తాం అంటే డౌన్ ట్రెండ్లో మనం అప్పర్ సైడ్ చూస్తాం. ఓకే, అప్పర్ సైడ్ ఎలా ఉండాలి? 2 గ్రీన్ క్యాండిల్స్ విక్ లేకుండా ఉండాలి. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ లోయర్ సైడ్ విక్ లేకుండా ఉన్నాయా లేదా? ఓకే, సో ఉన్నాయి. సో ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఓకే, స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ లో అవుతుంది. స్టాప్ లాస్ చిన్ననే ఉంటుంది జనరల్గా మనకి. ఓకే, సో టార్గెట్ ఎలా ఉంటుంది మనకి? ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఓకే దాన్ని 1 ఇంటూ 1.5 చేస్తే వచ్చే వాల్యూని మనం ఎంట్రీ దగ్గర నుంచి యాడ్ చేస్తే అక్కడ మన టార్గెట్ ఫిక్స్ చేయాలి. అయితే ఈ సందర్భాల్లో చాలా పైకి పోయింది కదా, ఇంత ఇక్కడిక్కడే మనం ఇక్కడ కానీ ఎగ్జిట్ అయ్యి ఉంటాం. నేను క్యాల్కులేషన్ చేయట్లేదు, ఫస్ట్ దాంట్లో చెప్పాను చూడండి మీకు క్యాల్కులేషన్, దాని ప్రకారమే అన్నమాట. మీకు ప్రతిసారి క్యాల్కులేషన్ చేస్తే టైం వేస్ట్, అది అనవసరం కూడా అది, ఎందుకంటే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంట్రీ ఇంపార్టెంట్, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్, ఆ క్యాల్కులేషన్స్ మీరు కూడా చేసుకోవచ్చు కదా, ప్రాక్టీస్ చేయాలి, మీరు హార్డ్ వర్క్ చేయాలి ఇంట్లో. ఓకే, సేమ్ టు సేమ్ కాపీ కాకుండా ఇంట్లో హార్డ్ వర్క్ చేయాలి. ఏం చెప్పాడు ఏంటి ఆ క్యాల్కులేషన్స్ అనేటువంటిది ఒకటి చెప్తే మీకు వెంటనే అర్థమైపోతుండాలి. ఓకే, అయితే ఇలాంటి మూవ్స్ కొన్ని మిస్ అయ్యాయి కదా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యే బదులు ఇదంతా ప్రాఫిట్ తీసుకోవచ్చు కదా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా. ఇలాంటి కొన్ని మూవ్స్ని క్యాచ్ చేయడానికి కొన్ని టిప్స్ మనం అప్లై చేస్తాం కొన్ని సందర్భాల్లో, అవి మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో అవి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీ ప్రకారమే ఫాలో అవ్వండి. ఓకే, రైట్, ఇలా వెళ్ళింది. ఓకే, ఇది ఒక అప్ ట్రెండ్, ఇక్కడ మనకి టార్గెట్ హిట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇది అప్ ట్రెండ్ కాబట్టి రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తాం. మరి రెడ్ క్యాండిల్స్ వచ్చినాయా? ఇక్కడ రెడ్ క్యాండిల్స్ వచ్చాయా?
మనకి విక్ లేకుండా ఫామ్ కావాలి, ఫామ్ కాలేదు. ఓకే, ఫామ్ కాకుండా ఏమైంది, ఇలా ఫామ్ కాకుండా ఉన్నాయనుకోండి, ఒకవేళ మనకి మనం రెడ్ సైడ్ చూస్తున్నాం, రెడ్ ఫామ్ కాలేదు, అలాంటప్పుడు ఇంకో ఎంట్రీ ఇక్కడ మీకు ఒక సెకండ్ ఎంట్రీ ఇంకోటి కొత్తది వస్తుంది చూడండి ఇక్కడ. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. ఏదైతే ఈ ఫ్లో ఉందో ఆ ఫ్లోలో హై ఎక్కడుందో చూసుకోవాలి. ఓకే, అర్థమైందా మీకు ఇప్పుడు ఎంట్రీ? ఇదొక సెకండ్ ఎంట్రీ అన్నమాట. మీకు సెకండ్ ఎంట్రీ మీన్స్ ఇదొక సెకండ్ పాయింట్ అన్నమాట. ఎంట్రీ విషయంలో మీకు ఒక సెకండ్ పాయింట్ అనేటువంటిది కొత్త పాయింట్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇలా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం రెడ్ కోసం చూస్తాం. ఒకవేళ రెడ్ కనుక ఇలా ఫామ్ కాకుండా పర్లేదు అంటే ఏం చేస్తామంటే ఈ ట్రెండ్లో ఏదైతే ఇది గ్రీన్ కాబట్టి ఇది అప్ ట్రెండ్ కాబట్టి దీంట్లో హై ఏది ఉందో దాన్ని మనం లైన్ డ్రా చేసి పెట్టుకుంటాం. ఇదే కదా, దీనికంటే హై ఉందా ఇందులో ఈ క్యాండిల్స్లో? లేదు, ఇదే హైయెస్ట్ హై కాబట్టి దీన్ని డ్రా చేసుకుంటాం. దీన్ని డ్రా చేసుకుంటే ఏ క్యాండిల్ అయితే దీన్ని క్రాస్ చేసిందో, ఓకే, ఏ క్యాండిల్ అయితే ఈ లైన్ని క్రాస్ చేసిందో ఆ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ కాగానే ఎంట్రీ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా, క్లియర్గా వినాలి. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఈ లైన్ని క్రాస్ చేసింది, ఈ క్యాండిల్ క్రాస్ చేసింది కదా. ఓకే, మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు మీ చార్ట్లో, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చాం. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ ఎంత ఎంట్రీ ఏంటి అనేటువంటి చెప్పట్లేదండి, మీకు అర్థమవుతుంది కదా. 23,000 సిఈని అక్కడ యాడ్ చేసుకోవాలి, ఆ పాయింట్ అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? దీని ముందున్నటువంటి క్యాండిల్ యొక్క లో దగ్గర పెట్టాలి. ఓకే, దీనికి విక్ ఉంది కదండి అనే డౌట్ వస్తుంది మీకు. ఓకేనా, విక్ మనం మామూలప్పుడు ఇలాంటి ఫ్లోలో చూసేటప్పుడు విక్కులు ఉండొద్దని చెప్తున్నాం. అప్పర్ సైడ్ విక్కులు ఉండొద్దు, లోయర్ సైడ్ విక్కులు ఉండొద్దని చెప్తున్నాం. ఈ లైన్స్ డ్రా చేసేటప్పుడు ఉంది చూడండి, ఈ లైన్స్ డ్రా చేస్తాం చూడండి. ఇప్పుడు చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్లో లైన్స్ డ్రా చేయడం. లైన్స్ని క్రాస్ చేసేటప్పుడు మాత్రం ఇలా మనకు విక్లతో మనకి సంబంధం లేదు. ఆ లైన్ని క్రాస్ చేసిందా లేదా మనకు అదే పాయింట్. ఇక్కడ లైన్ని క్రాస్ చేసి పైన క్లోజ్ అయిందా లేదా, ఈ లైన్ పైన క్లోజ్ అయిందా లేదా, క్లోజ్ అయింది. దాని ముందున్నటువంటి క్యాండిల్కి విక్ ఉందా లేదా మనకు సంబంధం లేదు. లో ఏది ఉందో అదే మనకు స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్. అర్థమైంది కదా. ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఈ రెండు ఇక తెలుసు కదా, ఈ రెండింటి మధ్య డిఫరెంట్ని ఇంటూ 1.5 చేస్తే వచ్చేటువంటి వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే అది టార్గెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, మన క్యాల్కులేషన్స్ చేయకుండా కూడా చెప్పవచ్చు ఈజీగా. ఇక్కడ నుంచి ఇక్కడికే కదా, ఈజీగా ఇది మనకి టార్గెట్ హిట్ అవుతుంది. ఇక్కడ హిట్ కాకపోయినా ఇక్కడైనా అవుతుంది కదా, మంచిగా పైకే పోయింది కదా మార్కెట్ అయితే. ఓకే, రైట్. సో ఇప్పటికీ 3 టార్గెట్లు అయినాయి, 2 స్టాప్ లాస్లు అయినాయి ఈ ఎగ్జాంపుల్లోనే. ఓకే, సో ఇది ఒక ఫ్లో. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 2 రెడ్లు ఫామ్ అయినాయి. అది గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనం రెడ్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ 2 అప్పర్ సైడ్ విక్ లేకుండా ఫామ్ అయినాయి. వెంటనే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాం. కానీ ఏమైంది, నెక్స్ట్ మినిటే స్టాప్ లాస్ అయింది చూడండి. ఓకే, నెక్స్ట్ మినిటే స్టాప్ లాస్ అయింది, అందుకే అలర్ట్గా ఉండమని చెప్తున్నాను. ఓకే, స్టాప్ లాస్ అయితే వెంటనే అవుతుంది, మీకు ప్రీమియం కరగడానికి కూడా పెద్దగా ఛాన్స్ ఏమి ఇవ్వదు. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ, అందుకే అలర్ట్గా ఉండండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, రెడ్ తర్వాత ఓకే ఇక్కడ గ్రీన్స్, ఇవన్నీ విక్కులతోటే వచ్చాయి. ఓకే, అన్నీ విక్కులతోటే వచ్చాయి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకేనా, సో మనం గ్రీన్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి ఇక్కడ అనే డౌట్ వస్తుంది. దీనికి ముందున్నటువంటి ఫ్లో ఏంటిది, రెడ్ కదా. మోర్ దెన్ త్రీ క్యాండిల్స్ ఏదైతే ఫ్లో ఉంటుందో దాన్ని ఒక ట్రెండ్ లాగా తీసుకుంటాం. ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి ఇప్పుడు మనం అప్ సైడ్ చూస్తాం. ఒకవేళ అప్ ట్రెండ్ అనుకోండి, డౌన్ సైడ్ చూస్తాం. అర్థమైందా, ఇక్కడ చెప్పాం కదా ఇది అప్ ట్రెండ్ కాబట్టి ఇది డౌన్ సైడ్ చూసినాం కదా రెడ్ క్యాండిల్స్ కోసం. ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి మనం అప్ సైడ్ అంటే గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తాం. ఓకే, సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అప్పుడు ఏమైంది, ఈ క్యాండిల్ లోయర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. లైన్ డ్రా చేసినప్పుడు మాత్రమే విక్కులను పట్టించుకోము. ఇక్కడ లైన్లు ఏం డ్రా చేయట్లేదు కదా ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతుంది ఈ క్యాండిల్ దగ్గర, ఇక్కడ స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం టార్గెట్గా పెట్టుకుంటే ఈజీగా టార్గెట్ హిట్ అవుతుంది. అర్థమవుతుంది కదా ఎంత మంచిగా మీకు ఈ ఎంట్రీస్ ఇస్తుంది ఈ స్ట్రాటజీ అనేటువంటిది. నెక్స్ట్ ఏంటి, రెడ్ కోసం చూస్తాం. ఇదంతా గ్రీన్ ఫ్లో కదా, అంటే అప్ ట్రెండ్ ఫ్లో కదా. మనం రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్ లేకుండా 2 రెడ్ క్యాండిల్స్ వరుసగా ఉండాలి. అక్కడొకటి ఉండడం కాదు, 2 వరుసగా ఉండాలి. దీనికి విక్ ఉంది. ఓకే, దీంట్లో ఈ రెండిట్లో దీనికి విక్ ఉంది. కావాలంటే మీరు జూమ్ చేసి చూడండి, విక్ ఉంటుంది, స్మాల్ విక్ ఉంటుంది. సో నో ఎంట్రీ అది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ కోసమే చూస్తున్నాం, అవునా.
రైట్. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్స్ మళ్ళీ ఇక్కడ ఒక 2 ఫామ్ అయ్యాయి రెడ్ క్యాండిల్స్. సో అప్పుడు ఏం చేస్తాం, మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది పైది స్టాప్ లాస్ పెడతాం. బట్ ఏమైంది, ఇక్కడ స్టాప్ లాస్ అయింది. ఎన్నో నిమిషం 1 2 3 మినిట్స్లోనే స్టాప్ లాస్ హిట్ చేసింది. ఓకే, దాన్ని అక్కడే వదిలేస్తాం, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఈ ఎంట్రీ మీరు తీసుకోకపోయి ఉంటే, ఓకే ఇది కూడా చెప్పాలి కదా, నేను ఇది స్టాప్ లాస్ అయింది కదా అనేసి నేను వదిలేయలేను కదా దాన్ని. సో ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ మనకి గ్రీన్ కోసం వెయిట్ చేస్తాం, ఇక్కడ 2 గ్రీన్ ఫామ్ అయ్యి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాం. ఇక్కడ కూడా ఏమైంది, వెంటనే 2 మినిట్స్లోనే స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇందులో స్టాప్ లాస్లు ఇలానే ఉంటుంటాయి, మధ్యలో మీకు ఇలాంటి నాయిస్ కూడా వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్స్, ఇక్కడ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, వెంటనే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో మనకి 2 3 స్టాప్ లాస్లు కొట్టాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఇది రెడ్ ఫ్లో, కనీసం ఒక 4 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ వచ్చినాయి అంటే ఇదొక మనకి ట్రెండ్గా తీసుకోవచ్చు. రెడ్ క్యాండిల్స్ కాబట్టి డౌన్ ట్రెండ్, అంటే మనం గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తాం. రెడ్ ఫామ్ అయినాయి కాబట్టి గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తాం. ఇక్కడ గ్రీన్ ఫామ్ అయ్యాయి చూడండి, ఇక్కడ గ్రీన్ ఫామ్ అయినప్పుడు లోయర్ సైడ్ విక్ ఉందా లేదా చూసుకోవాలి. లోయర్ సైడ్ విక్ లేదు, సో ఎంట్రీ ఇస్తాం ఇక్కడ. అవునా, ఈ ప్రీవియస్ క్యాండిల్ లెక్కల్లో స్టాప్ లాస్ అవుతుంది, ఇది ఎంట్రీ అవుతుంది. టార్గెట్ ఎలా ఫిక్స్ చేస్తాం, మనకి ఎంట్రీకి స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని ఇంటూ 1.5 చేస్తే వచ్చిన వాల్యూనే మనకు ఆల్మోస్ట్ చేస్తే ఈ రేంజ్లోనో ఏమో రావచ్చు. ఎందుకంటే ఇది చిన్నది కదా, చాలా చిన్నది కదా. ఇక్కడ ఎంట్రీ అంటే ఈ రేంజ్లోనే ఏమో వస్తుంది మీకు. కానీ ఇక్కడ మంచి మూవ్ మిస్ అయింది కదా. ఇలాంటి మూవ్స్ని కూడా మీరు క్యాచ్ చేయాలనుకుంటే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. దానికి ఏం చేయొచ్చు అంటే మీ ఇష్టం అండి, అది మీరు డైరెక్ట్ మనకి ఆ రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ఇంటూ 1.5 చేస్తే ఏ వాల్యూ వస్తుందో అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు ఒకసారి చూడండి, ఆ క్యాండిల్ ఒకవేళ గ్రీనే ఉందనుకోండి, ఇలా ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇలాంటి మూవ్ మిస్ అవుతుంది అనుకుంటే, సపోజ్ ఇక్కడ మీ టార్గెట్ అనేటువంటిది వచ్చింది, ఓకే గ్రీన్ క్యాండిల్ ఇది, అలాగే ఉన్నారు. నెక్స్ట్ ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో చూడండి, మళ్ళీ గ్రీనే ఫామ్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ గ్రీనే ఫామ్ అయింది, వెయిట్ చేయండి, మళ్ళీ గ్రీన్. ఎప్పుడైతే ఇట్లా రెడ్ పడ్డదో అక్కడ ఎగ్జిట్ అవ్వండి. ఓకే, ఇలా రెడ్ పడ్డప్పుడు ఎగ్జిట్ అవ్వండి. అప్పుడు ఏమవుతుంది, మీ ప్రాఫిట్ అనేటువంటిది మ్యాక్సిమైజ్ అవుతుంది కదా, ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఇది మీరు స్టార్టింగ్లో 1.5 ఇంటూ 1.5 చేసేసి దాని వాల్యూ ప్రకారమే ఉండండి. సో బట్ మీకు ప్రాక్టీస్ అవుతుంటే ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఇట్లాంటి మంచి మూవ్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి వాటిని మ్యాక్సిమైజ్ చేయడం కోసం ఇలా రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, దీన్ని ఇంకా మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఉంటుందండి. ఇంకో రెండో రకంగా ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు తెలుసా, ఇలా రెడ్ క్యాండిల్ ఒకటి ఇలా పడింది కదా, బట్ విక్స్తో పడింది, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కాదు అది, అందుకని వెయిట్ చేస్తాం. ఇది కూడా విక్స్ తోటే ఉంది. ఓకే, అందుకని మళ్ళీ అలాగే వెయిట్ చేయొచ్చు. సో ఇలాగే వెయిట్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇది విక్స్ తోటే ఉంది, ఇది విక్స్ తోటే ఉంది, ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అన్నమాట. ఓకే, సో ఇది చూడండి అప్పర్ సైడ్ విక్ లేకుండా ఉంది అంటే అర్థమైందా, అక్కడ ఎగ్జిట్ కావచ్చు అన్నమాట ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది. అర్థమవుతుందా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన ఎంట్రీ ఇక్కడ ఉంది మన ఎంట్రీ, అవునా, ఎక్కడ ఎగ్జిట్ అయినాం. ఓకే, అక్కడి వరకు మనం వెయిట్ చేస్తే ఎక్సలెంట్ ప్రాఫిట్ అన్నమాట. అంటే ఇలాంటి మూవ్స్ మీకు క్యాచ్ చేయడము బై ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను. స్టార్టింగ్లో మాత్రం మనం ఏదైతే చెప్తున్నామో ఎంట్రీకి స్టాప్ లాస్కి ఎంత డిఫరెంట్ ఉందో దాన్ని ఇంటూ 1.5 చేస్తే వచ్చేటువంటి వాల్యూ దగ్గర మీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నాను. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఫస్ట్ స్టెప్ ఏం చేయొచ్చు, ప్రాఫిట్స్ని పెంచుకోవాలనుకుంటే ఎక్కడైతే రెడ్ పడుతుందో అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అన్నమాట. మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ రెడ్ పడితే అక్కడి వరకు కూడా ఆగొచ్చు. ఓకే, ఇది ఒకటో స్టెప్ మీ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మీ ప్రాఫిట్స్ని. రెండో స్టెప్ ఏంటంటే ఇలా రెడ్ పడ్డప్పటికీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ పడితేనే ఎగ్జిట్ అవుతా అని అనుకుంటాం అన్నమాట. ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కాదు, అలా స్ట్రాంగ్ రెడ్ పడేంత వరకు కూడా వెయిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఇలా కూడా ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటే మనకి స్టాప్ లాస్లు హిట్ అవుతున్నాయి చూడండి, అవన్నీ చిన్న చిన్న స్టాప్ లాస్లు. ఇది ఒక్కటి చాలండి, అన్నింటినీ నెట్కి వస్తుంది. అర్థమవుతుంది కదా మీకు. ఇలా ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే మీకు ప్రాక్టీస్ కాకముందే ఇలాంటి అప్లై చేయకండి, మన స్ట్రాటజీ ప్రకారం వెళ్ళిపోండి ఫస్ట్. సో ఇలాంటి టిప్స్ మీరు లేటర్గా మీరు తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో తర్వాత ఇదంతా ఒక ఫ్లో అండి. ఓకే, గ్రీన్ ఫ్లో కాబట్టి మనం రెడ్ కోసం చూస్తాం. ఇక్కడ చూడండి, ఈ రెండు రెడ్ క్యాండిల్స్ మనకి అప్పర్ సైడ్ విక్ లేకుండా ఫామ్ అయినాయి. అంటే ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ ఇది, అవునా, ఇది స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఇక్కడ ఈ క్యాండిల్ అనేటువంటిది మనకు స్టాప్ లాస్ని హిట్ చేసిందండి. ఒక 5-6 మినిట్స్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, సో ఇది డౌన్ ఫ్లో
మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, గ్రీన్ కోసం చూస్తాం. గ్రీన్ కోసం చూస్తే మనకి ఇక్కడ ఫామ్ అయిందండి, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా స్టాప్ లాస్ సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, రైట్. ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ ఫ్లో ఉంది. తర్వాత మనం ఏం చేస్తాం, రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తాం. రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తే ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్ లేకుండా ఫామ్ అయ్యాయి చూడండి. సో అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇది స్టాప్ లాస్. ఓకే, సో చాలా చిన్న స్టాప్ లాసే ఉంటుంది. మీరు 1/5 చేస్తే, ఇంటూ 1.5 చేస్తే మీకు ఈ రేంజ్లోనో వస్తుంది. ఓకే, సో అందుకే ఇంతకుముందు చెప్పినటువంటి ట్రిక్ ఒకటి ఉంది కదా, దాని ప్రకారం చేస్తే ఏంటంటే మీరు ఈ ఫ్లోని కూడా క్యాచ్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతారనమాట. అర్థమైందా? సో ఆ ట్రిక్ అయితే ఇప్పుడే అప్లై చేయకండి, మీకు కొంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవసరం. ఓకే, ఇక్కడ 2 స్టాప్ లాస్లు అయ్యాయి కదా, ఇలాంటివి భయపడే వాళ్ళు ట్రేడ్ చేయొద్దు, ఈ స్ట్రాటజీని అప్లై చేయొద్దు. ఎందుకంటే దీంట్లో మనకి ఎంట్రీస్ ఎక్కువగా ఉంటాయి, టార్గెట్లు కూడా అలాగే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఒక రెడ్ ఫ్లో. ఓకే, ఇదొక రెడ్ ఫ్లో. మరి మనకి ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇలా రెడ్ ఫ్లో వచ్చినప్పుడు, డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తాం. ఇది గ్రీన్ క్యాండిల్స్ 2. ఓకే, లోయర్ సైడ్ విక్స్ లోవు, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇది స్టాప్ లాస్ ఉంటుంది. మరి ఇది టార్గెట్ ఇచ్చింది కదా, మళ్ళీ మనం 1:1.5 మెయింటైన్ చేస్తున్నాం కదా, 1:1 కాదు 1.5 మెయింటైన్ చేస్తున్నాం, 1:1.5 మెయింటైన్ చేస్తున్నాం. సో అక్కడే మీకు ప్రాఫిట్స్ మిగులుతుంటాయి. ఓకే, సో ఇలా ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి, మీకు చాలా ఎంట్రీస్ దొరుకుతాయండి. ఓకే, ఇది ఒక గ్రీన్ అప్పర్ సైడ్ ఉంది. ఓకే, మనకు రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తాం కానీ లేవు. ఓకే, లేవు, ఇక్కడ గ్రీన్ ఏర్పడినాయి, బట్ మనం రెడ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఆ విషయం గుర్తుండాలి. ఓకే, ఈ ఎంట్రీ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం రెడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ రెడ్ ఏర్పడ్డాయి కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది స్టాప్ లాస్, వితిన్ 2 minutesలోనే స్టాప్ లాస్ అయింది. అయితే ఈ 3 రెడ్ ఏర్పడినాయి అంటే ఇది డౌన్ ట్రెండ్ కదా, అంటే మనం గ్రీన్ క్యాండిల్స్ కోసం చూస్తాం. మరి ఇక్కడ ఎంట్రీ దొరికింది కదా, ఇది స్టాప్ లాస్ కదా, మనకి ఇక్కడ హాయిగా టార్గెట్ హిట్ అవుతుంది. ఇప్పుడు చూసారా ఇది ఎలా ఉందో స్ట్రాటజీ అనేటువంటిది, చాలా ఎంట్రీస్ దొరుకుతాయి ఇక్కడ. ఇదంతా గ్రీన్ ఫ్లో కాబట్టి ఏం చేస్తాం, రెడ్ కోసం చూస్తాం. ఇక్కడ చూడండి రెడ్, ఒక్క నిమిషం, ఈ 2 రెడ్ క్యాండిల్ చూడండి, అప్పర్ సైడ్ విక్ లేదు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. మరి ఇది టార్గెట్ హిట్ అయింది కదా, అర్థమవుతుంది కదా మీకు. సో ఇలానే మిగిలినవి కూడా టెస్ట్ చేయండి. ఇలాంటివి ఉన్నాయి చూడండి, ఇలాంటి దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుందండి. ఇలా వస్తున్నాయి చూడండి, ఇవి ఇలాంటి దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, దీంట్లో అందుకే మీకు మీ సొంత స్కిల్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి దగ్గర ఏంటి అనేటువంటిది మీకు ఏంటంటే, మనకి ఏదైతే ఇలా నెగిటివ్గా ఉందో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో తర్వాత చూద్దాం. ముందు మన ఎంట్రీస్ దొరుకుతున్నాయి, టార్గెట్లు అవుతున్నాయి, వాటి గురించి ఆలోచించాలి. ఓకే, సో వాటి గురించి ఆలోచించాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఓకే, ఇక్కడ ఎంట్రీ దొరికింది మనకి, ఇదంతా మరి టార్గెట్ కదా. ఇంతకుముందు చెప్పినటువంటి ట్రిక్ ప్రకారం సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ ఏంటి, ఇక్కడ స్టాప్ లాస్ అయింది కదా. సో ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ గ్రీన్ వచ్చినాయి 2, ఈడ ఎంట్రీ తీసుకుంటారు, ఇది స్టాప్ లాస్ హిట్ చేసింది, అవునా. మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తారు కానీ విక్కులు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ గ్రీన్ కోసం చూస్తారు, ఇక్కడ ఎంట్రీ దొరికింది. బట్ ఇక్కడ ఏమైంది, చిన్న స్టాప్ లాస్ చూడండి ఒకసారి, మీరు ఎంత చిన్న స్టాప్ లాస్ చూడండి, ఎన్ని స్టాప్ లాస్లు అయ్యాయి అని కాకుండా ఎంత స్టాప్ లాస్ అయింది చూడండి, చిన్న స్టాప్ లాస్లు ఉంటాయి, అవునా. ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ తీసుకున్నారు అనుకుందాం, ఇది తీసుకున్నారు, ఇది స్టాప్ లాస్, అవునా. దీని తర్వాత రెడ్ కోసం చూస్తారు కానీ విక్ ఉంది కదా. ఓకే, సో ఇవన్నీ విక్కులు ఉన్నాయి. మళ్ళీ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఎంట్రీ, ఇది ఎంట్రీ. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ ఎంత చిన్నగా ఉంటుంది చూడండి, ఇదే కదా మనకి సెకండ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం, అవును కదా. ఈ 2 క్యాండిల్స్ అండి, ఇలా మార్క్ చేస్తాను చూడండి, ఈ 2 క్యాండిల్స్ తీసుకోవాలి, ఎందుకంటే లోయర్ సైడ్ విక్ లేదు కాబట్టి. ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అనేటువంటిది మనకి స్టాప్ లాస్ అవుతుంది, ఇది కనిపిస్తుంది కదా. మరి ఇలాంటప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ట్రిక్ ప్రకారం క్యాజువల్గా అయితేనేమో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే మీకు 23,189, 23,181. ఓకే, ఇది డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఇంటూ 1.5 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఆ వాల్యూని మనకి 23,189కి యాడ్ చేస్తే మనకి ఈ రేంజ్లోనో ఏమో టార్గెట్ వస్తుంది, ఇదే రేంజ్లో టార్గెట్ వస్తుంది. మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడే అవ్వచ్చు, కానీ ఒక చిన్న ట్రిక్ కూడా యూజ్ చేయమని చెప్పాను. ఎలా చెప్పాను, సపోజ్ ఈ క్యాండిల్ దగ్గర మీకు టార్గెట్ ఉంది, ఇప్పుడు దీని తర్వాత ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో చూడండి అని చెప్పాము. అలా ఎంతసేపు చూస్తారు, రెడ్ క్యాండిల్ కనిపించేంత వరకు చూడొచ్చు. రెడ్ క్యాండిల్ మనకి ఇక్కడ ఫామ్ అయింది అంటే మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు, ఇదే లైన్ కదా మీరు ఎంట్రీ తీసుకుంది. స్టాప్ లాస్ ఎంత, ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇది 189, ఇది 190 వేసుకోండి, ఇది 181 అనుకోండి. ఓకే, 181 అంటే మీకు ఎంత, ఆల్మోస్ట్ 9 పాయింట్సే మీకు స్టాప్ లాస్ ఇక్కడ, అవును కదా. ఇది 190, 189.90 అంటే
మీకు 190, ఇది 181, అంటే స్టాప్ లాస్ మీకు 9 పాయింట్సే ఉంది. మరి ఇక్కడ నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు మీరు? ఓకే, నేను చెప్పినటువంటి ట్రిక్ యూజ్ చేస్తే రెడ్ క్యాండిల్ దగ్గర కదా, ఇక్కడ కదా ఎగ్జిట్ అయ్యేది. సో అక్కడ ఎగ్జిట్ అయితే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ దగ్గర. ఓకే, అక్కడే కదా. ఎంత అయింది అది? 243 ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి అసలు ఎన్ని పాయింట్స్ వస్తుందో. 23,243 మైనస్ ఎంట్రీ ఎంత? 23,190. ఓకే, సో ఎన్ని పాయింట్లు అవుతుంది? 53 పాయింట్లు మీకు ప్రాఫిట్ ఉంది. మీకు స్టాప్ లాస్ ఎంత ఉంది? జస్ట్ 8 పాయింట్స్ అండి. మరి ఇది రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉంటుందో చెప్పండి, మీరు చెప్పండి. 8 పాయింట్స్ స్టాప్ లాస్, 53 పాయింట్స్ టార్గెట్. ఎంత మంచి రిస్క్ రివార్డ్ రేషియో అర్థమవుతుందా మీకు? దీంట్లో స్టాప్ లాస్లు ఇలాంటి ఎన్ని హిట్ అయినా కూడా ఇలాంటి మూవ్స్ మనకు దొరికినప్పుడు చాలా ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవడం రావాలి, మీకు దీన్ని అర్థం చేసుకోవడం రావాలి. ఓకే, మీరు ఎంత త్వరగా దీన్ని అర్థం చేసుకుంటే అంత మంచిది. త్వరగా అనడం కన్నా కూడా ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అందుకే ఈ వీడియోని 4-5 టైమ్స్ చూడండి మీరు. చాలా లాంగ్ లెంత్ వీడియో ఇది. నాకు ఎడిటింగ్ చేయడం కూడా చాలా టైం పడుతుంది, ఇది అయినా కూడా చేస్తున్నాను. ఓకే, ఇది గ్రీన్ ఫ్లో అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసేద్దాం. ఓకే, మీకు ఈ రోజుదే అండి నేను చూపించేది. ఈరోజు ఫ్రైడే రోజు మార్కెట్దే ఇది నేను చూపించేది. ఓకే, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే రోజు చాలామంది వెయిట్ చేశారు కదా, అంటే చాలామంది ఈరోజు వెయిట్ చేశారు కదా ఎంట్రీ కోసం. మనకు సుదర్శన చక్రం ప్రకారం దొరకలేదు, కానీ ఈ స్ట్రాటజీ ప్రకారం చూడండి, స్కాల్పింగ్ ప్రకారం ఎన్ని ఎంట్రీస్ దొరికాయో, ఎంత మంచి ప్రాఫిట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ గ్రీన్ తర్వాత ఏమైంది? ఈ 2 రెడ్ కోసం వెయిట్ చేస్తాం కదా, అంతే కదా. ఇక్కడ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, అవునా కదా? ఒకసారి చూడండి, ఈజీగా 1.5 మనకి టార్గెట్ ఇచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఒక రెడ్ ఫ్లో. తర్వాత ఏం చేస్తాం? మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ, చూడండి ఒకసారి. మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. టైం కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 2:28 అవుతుంది. ఇంకా 1 అవర్ ఉంది మార్కెట్. సో ఈ ఫ్లో తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ వచ్చాయి, ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో ఎక్సలెంట్గా టార్గెట్ ఇచ్చిందా లేదా? ఈ గ్రీన్ ఫ్లో తర్వాత రెడ్ క్యాండిల్స్ కోసం చూస్తాం. రెడ్ వచ్చాయి, బట్ అప్పర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి కదా, ఉన్నాయి. అంటే మనం అక్కడ ఎంట్రీ తీసుకోం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు వచ్చిన ఎగ్జాంపుల్ ఇది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు వచ్చినటువంటి ఎగ్జాంపుల్, మనకి ఇలా ఫ్లో వచ్చినప్పుడు రెడ్ కోసం చూస్తాం, కానీ రెడ్ కనుక మనకు ఛాన్స్ ఇవ్వకపోతే ఈ గ్రీన్లో ఉన్నటువంటి హై ఏదైతే ఉందో అక్కడ లైన్ డ్రా చేసుకుంటాం. ఇదే కదా హై, ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటాం. దీన్ని ఏదైతే క్రాస్ చేస్తుందో ఆ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. దాని ప్రీవియస్ క్యాండిల్ లో అనేటువంటిది ఇది స్టాప్ లాస్ ఉంటుంది, ఇది ఎంట్రీ ఉంటుంది. ఈ డిఫరెన్స్నే మనం టార్గెట్గా ఫిక్స్ చేస్తాం. సో ఇది క్లియర్ కదా? మీకు చాలా లెంత్ అయిపోతుందండి వీడియో. మార్కెట్ కూడా ఇక్కడ వరకే ఉంది. ఇది మనకేంటంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ఫ్లో, రెడ్ వచ్చేసినాయి. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ ఇలా పెద్ద క్యాండిల్ పడ్డప్పుడు ఏంటంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉంటుంటుంది. సో దీన్ని చూడాలి ఏమవుతుంది అనేటువంటిది మీరు తర్వాత మార్కెట్ అయిపోయినాక చూడండి, ఇది ఏమవుతుంది అనేటువంటిది. మనకు జనరల్గా ఎంట్రీ అయితే ఇది, ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర ఇది స్టాప్ లాస్. ఏంటి ఏమవుతుంది అనేటువంటిది చూడండి. సో ఇది మీకు స్ట్రాటజీ ఎలా ఉందనేటువంటిది కూడా చెప్పండి ఒకసారి. సో ఇదండి ఈ స్ట్రాటజీ. ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది వీడియో, కానీ ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కదా, మీకు ఇలాంటి ఎంట్రీస్ చూపించండి. మీకు ఎంట్రీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్క మిస్టేక్ చేసినా కూడా నేను ఇక్కడ ఎంట్రీ వద్దన్న దగ్గర, అంటే నేను చెప్పని దగ్గర కూడా ఎంట్రీస్ తీసుకుంటారన్నమాట. ఆ మిస్టేక్ చేయొద్దనే నేను చెప్తున్నాను. ఇన్ని మీకు ఎందుకు చూపించాను? కంప్లీట్గా డే మొత్తం చూపించాను. ఓకే, ఎందుకు చూపించానంటే మీకు అర్థం అవ్వాలి, అది ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటున్నాడు, అక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాడు, ఇక్కడ ఎందుకు ఎంట్రీస్ తీసుకోవట్లేదు అనే విషయం మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ అనేటువంటిది అర్థం కావాలి. ఇలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు నిఫ్టీలో చూపించాం కదా, బ్యాంక్ నిఫ్టీలో కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఐకనాషి పెట్టుకోండి. సేమ్ ఇప్పుడు ఏదైతే కండిషన్స్ మనం చెప్పామో సేమ్ అలాగే ఉంటుంది, ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. సో మీరు దీన్ని లైవ్ మార్కెట్లో డైరెక్ట్గా అమౌంట్ పెట్టి చేయకుండా మీరు ఏం చేస్తారంటే పేపర్ ట్రేడింగ్ చేయండి. కొద్ది రోజులు చేస్తే మీకు దాని రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది చూసి మీకు నమ్మకం వస్తేనే అప్పుడు ఎంటర్ అవ్వండి. ఆ నమ్మకం ఒకటే కాదు, మీకు కంఫర్ట్గా ఉంటేనే, ఈ స్ట్రాటజీ మీకు కంఫర్ట్గా ఉంటేనే మీరు రియల్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. మీకు కంఫర్ట్గా లేకుండా ఉన్నప్పుడు స్ట్రాటజీ ఎంత మంచి స్ట్రాటజీ అయినా సరే మీకు కంఫర్ట్ అనిపించలేదు అనుకోండి, అవసరం లేదు, ఆ స్ట్రాటజీని మీరు యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది కంప్లీట్గా మీ పర్సనల్ ఒపీనియన్ అన్నమాట, అది మీ పర్సనల్ డెసిషన్, అది మీ ఇష్టం అది. ఓకే, సో ఇది ఈ వీడియో. సో ఇంత లెంతీ వీడియో చేసాం, ఇంతసేపు ఈ వీడియో చూసారంటే ఒకసారి వీడియోకి లైక్ చేయండి. ఓకే, సో లైక్ తప్ప మిమ్మల్ని ఏం అడగట్లేదు, లైక్ చేయండి. మీకు అది ఏం కాస్ట్ 1 రూపీ కూడా మిమ్మల్ని ఏం అడగదు కదా లైక్ చేయడానికి. ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.